నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. మహాత్మా జ్యోతిబా ఫులే 199వ జయంతి సందర్భంగా బీఎస్పీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు బీసీ సమరభేరి పేరుతో విజయనగరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బహుజన సమాజ్ పార్టీ జోన్ 1 ఇన్ఛార్జ్ సోము రాంబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉండేటటువంటి బీసీలకు కుల గణన ప్రకారంగా 52% రిజర్వేషన్ కల్పించలేనటువంటి పరిస్థితి ఉందని, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలిపి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు 52% రిజర్వేషన్లు రాజకీయ పరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తున్నామన్నారు. బీఎస్పీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జయంతి సందర్భంగా బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు బీసీ సమరభేరి పేరుతో ఈ యొక్క ధర్నా కార్యక్రమాలని రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఏర్పాటు చేయాలనేటువంటి బీఎస్పీ రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు మరి ఈరోజు విజయనగరం కలెక్టరేట్ ముందు ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి బీసీలకు కులగణన ప్రకారంగా 52% రిజర్వేషన్ కల్పించినటువంటి పరిస్థితి ఉంది. మరి దానికి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆమోదం తెలిపి ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలకు 52% రిజర్వేషన్లు రాజకీయ పరంగా, ఉద్యోగపరంగా, విద్యాపరంగా రిజర్వేషన్లు బీసీలకు కల్పించాలని డిమాండ్ చేస్తూ బహుజన్ సమాజ్ పార్టీ ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. మిత్రులారా, మన యొక్క బీసీల కోసం మన మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ తన కేంద్ర మంత్రి పదవికి, న్యాయశాఖ మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు కూడా ఈ యొక్క బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వాలనేటువంటి విషయాన్ని ఆ రాజీనామా లేఖలో పొందుపరచడం జరిగింది. ఎందుకంటే ఇది ఈనాటిది కాదు, స్వతంత్రం ముందు నుండి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి ఈ యొక్క రిజర్వేషన్లు అమలు చేయాలనేటువంటి డిమాండ్ మరి బాబాసాహెబ్ అంబేద్కర్, మహాత్మా జ్యోతిబా ఫూలే కళ్ళకనేటువంటి కళలివి. దీన్ని నిజం చేయడానికి మాన్యవర శ్రీ కాంశీరామ్ గారు బహుజన్ పితామహులు ఆయన 1984లో పార్లమెంటు ముందు కూడా 14 రోజులు నిరాహార దీక్షలు చేసి ఈ యొక్క డిమాండ్ని అమలు చేయాలనేటువంటి కోరడం జరిగింది. మరి ఆ తర్వాత మాన్యశ్రీ కాంశీరామ్ గారు, బెహన్ కుమారి మాయావతి గారి నాయకత్వంలో మరి మండల కమిషను సిఫార్సులను అమలు చేయాలని అప్పటి ప్రధానమంత్రి విపి సింగ్ని కోరడం జరిగింది. మరి విపి సింగ్ గారు ఈ యొక్క డిమాండ్లను, బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్లు తలవంగి ఈ యొక్క బీసీలకి మండల కమిషన్ అమలు చేయాలనేటువంటి ఉద్దేశాన్ని ఆయన ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆ మండల కమిషన్ కూడా ఈ రోజుకి సక్రమంగా అమలు జరిగే పరిస్థితి లేదు. మరి ఇవాళ కులగణన ఈ భారతదేశంలో మొట్టమొదటిసారిగా బీహార్ రాష్ట్రంలో జరిగింది. మరి బీహార్ ప్రభుత్వం ఇవాళ కులగణన చేసి బీసీలు ఎంతమంది ఉన్నారనేటువంటి ప్రకటించి వాళ్ళందరినీ కూడా రిజర్వేషన్లు ఇవ్వడానికి ముందుకొచ్చింది. మరి అలాగే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ విషయాన్ని గుర్తు చేసుకొని 52% ఉండేటువంటి బీసీలకి ఇక్కడ రిజర్వేషన్లు అమలు చేయాలని చెప్పి బహుజన్ సమాజ్ పార్టీ డిమాండ్ చేస్తూ ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించడం జరిగింది.